కడప జిల్లాలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. టీడీపీ నేతల కన్ను పడడంతో కబ్జా పర్వం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీకే దిన్నెలో ఉన్నటువంటి ఎస్వి నగర్లో ఓ ఆలయ నిర్మాణం కోసం కేటాయించినటువంటి భూమిలో కబ్జాదారుడు కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కట్టడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా అడ్డుకోవడంతో కూడా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కడపలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం అఖిలపక్ష నేతలంతా కూడా ఉద్యమ బాట పట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కడప నగరంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో సమావేశమయ్యారు. మరోవైపు జనసేన నేత హరి రాయల్పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. ఆ దాడులు చేసినటువంటి వారు ఎవరు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పోలీసులు ఆరాధిస్తున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో ఆయన తరచుగా అటు జనసేన పార్టీ నేతలతో పాటు పోలీసులపై కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఈ దాడిపైన కూడా అటు జిల్లా ఎస్పీ కూడా వేగంగా స్పందించి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున చట్టాల్లో మార్పులు తీసుకురావడం పైన కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి. ప్రభుత్వం పైన కూడా అటు పోరాటానికి సన్నద్ధం కావాలంటూ కూడా కార్మిక సంఘాల నేతలకు పిలుపునిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు కార్మిక సంఘాలు కూడా ఉద్యమ బాట పట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.